తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. మీకు ఒక విషయం చెప్పనా, అమ్మాయిలకి అబ్బాయిలు అద్దెకు దొరుకుతున్నారు ఇప్పుడు. అది కూడా కాఫీ షాప్కి ఒకసారి, డేట్కి ఒకసారి, ఎక్కడికన్నా ట్రిప్ వెళ్ళాలంటే దానికి కూడా ఒకసారి. ఇవన్నీ కూడా డబ్బులు పెడితే ఎక్కడికైనా వస్తారు, సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయడానికి. అది ఏంటి, ఈ పూర్తి సినారియో ఏంటి, దీని గురించి పూర్తిగా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మనం ఏంటి మేడం కల్చర్ అంటే అద్దెకు దొరుకుతూ ఉన్నారు అంటే డబ్బులు ఇస్తే మనతో పాటు మన రిలీఫ్ కోసం టైం స్పెండ్ చేస్తారు, కాఫీ డేట్స్కి వస్తారు అనేది చాలా వార్తలు వస్తుంది. ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా పరిస్థితులు మారిపోతున్నాయి రోజు రోజుకి. ఇవాళ ఉన్నట్టు రేపు ఉన్నట్లా, రేపు ఉన్నట్టు. ఒకప్పుడు ఏమనేవాళ్ళు అంటే ప్యారిస్లో ఫ్యాషన్స్ క్షణానికి ఒకటి మారిపోతుంటుంది. ఒక ఫ్యాషన్ వస్తే దాన్ని మనం చూసి గమనించి అర్థం చేసుకునే లోపు ఇంకొన్ని ఫ్యాషన్స్ వచ్చేస్తాయి అనేవాళ్ళు. ఇప్పుడు ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో మనుషులు, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ కెపాసిటీసు డిఫరెంట్గా మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రాస్టిట్యూషన్ ఉండేది. మనం ఓపెన్గా మాట్లాడుతాం. ప్రాస్టిట్యూషన్ ఎందుకు జరిగేది, ఎందుకు జరిగింది? ఒక మనిషి అవసరం, ఇంకో మనిషి కోరిక, అపరిమితమైన అసహజమైన కోరిక. పైగా నాకు డబ్బు ఉంది కాబట్టి నేను ఒక అమ్మాయిని బానిసలాగా, నేను చెప్పింది వినే అమ్మాయి నాకు కావాలి. అది గంటకా, 2 గంటలకా, 3 గంటలకా, లేకపోతే ఓ భార్య ఉండగా ఇంకొక సెకండ్ హీరోయిన్ లాగా, సెకండ్ ఫ్యామిలీయా, ఏదైనా కానీ మనిషి యొక్క వికృత కోరికలకి ఒక వ్యవస్థ తయారైపోయింది. వ్యభిచారము అనే ఒక వ్యవస్థ. అయితే కాలక్రమంలో ఈ వ్యభిచారము ఇవాళ, ఒకప్పుడు అమ్మాయిల దగ్గరికి అబ్బాయిలు వచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చి. ఆబ్వియస్లీ ఇప్పుడు అది కొంచెం ఇటు మారి ఏమైందంటే అమ్మాయిలు అబ్బాయిల్ని రెంట్కి తీసుకుంటున్నారు. రెంట్కి తీసుకోవడం అంటే ఇక్కడ డబ్బే, అక్కడ డబ్బే. అందుకే నేను కంపేర్ చేశా. ఇక్కడ డబ్బే, అక్కడ డబ్బే. ఇప్పుడు ఇక్కడ కాఫీ తాగుతాను, నాకు కంపెనీ ఇచ్చే కాఫీ ఎంతసేపు తాగుతాము? ఓ అరగంట తాగుతాము. సరే, ఇద్దరికి కలిపిన బిల్లు పే చేసేంత వరకు ఏమన్నా ఆగిందా ఇది అంటే కాదు. బిల్లు ఏమే పే చేస్తుంది, వచ్చి కూర్చున్నందుకు ఆయనకు డబ్బులు ఇస్తుంది. ఓకే, లంచ్కి వెళ్దాం అనుకున్నారనుకోండి, అంటే కనీసం ఒక 2 గంటలు స్పెండ్ చేస్తారు. దీనికి ఓ ప్యాకేజు, లేదు షాపింగ్కి వెళ్ళేటప్పుడు తోడు, లేదు సినిమాకి అంటే ఇంకొక ప్యాకేజు, ఇలా టైంని బట్టి డబ్బులు ఇలా వచ్చేసింది. అయితే ఆడపిల్లలు ఎందుకు ఇంత మామూలుగా మనం ఏం మాట్లాడుకుంటాం, ఆడపిల్లలు బరి తెగించిపోయారు, అసలు విలువలన్నీ పడిపోతున్నాయి, అసలు ఏంటి సంస్కృతి, ఏంటి పోయే కాలం, అసలు ఏంటిది, అసలు ఇలాంటివన్నీ మన కళ్ళతో మనం చూస్తాము, మన చెవులతో మనం వింటామా అని చాలామంది చాలా బాధపడిపోతున్నారు సమాజం గురించి. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలే చేసేసినట్లుగా ఫీల్ అయిపోయి అసలు నాకు సిగ్గైపోతుంది, నాకు ఎగ్గైపోతుంది అని మాట్లాడుతున్నారు. ఒక్కటే ఆలోచించాలి, ఇవే పనులు అబ్బాయిలు చేసినప్పుడు మాట్లాడి ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదు. అబ్బాయిలు చేసినప్పుడు మనం అందరం అబ్బో అదేదో వాడి కెపాసిటీ లాగా మనం ఫీల్ అయిపోయి అనుకుంటాం అని మాట్లాడుకుని, అబ్బో వాడికేంటండి విలాస పురుషుడండి, వాడికేంటండి, వాడికి ఏమైనా చేస్తాడండి, ఇలా ఇప్పుడు అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి నేను ఇలా చేయడం కరెక్ట్ అని నేను చెప్పను కూడా, అది నా ఉద్దేశం కాదు. కానీ మనము ఒక దాన్ని ప్రశ్నించేటప్పుడు దీనికి సిమిలర్గా ఉన్నదాన్ని ప్రశ్నించకుండా ఇది ప్రశ్నిస్తే తప్పు. ఇప్పుడు ఇది ఇలా అవ్వడానికి కారణం ఏంటి, ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే, అసలు ఉద్యోగాలు చేయాల్సిన అబ్బాయిలు, పని చేసుకోవాల్సిన అబ్బాయిలు, ఇలా ఒక అమ్మాయి డేట్కి పిలిస్తే, కాఫీకి పిలిస్తే, సినిమాకి పిలిస్తే వచ్చేంత ఖాళీగా అబ్బాయిలు ఉన్నారు ఏంటి అని మనం ఆలోచించాలి. ఇప్పుడు వ్యభిచారం విషయంలో కూడా అది ఒక వ్యాపారంగా, అది ఒక దోపిడీగా జరిగింది కాబట్టి దానిని ప్రశ్నించాం. వాళ్ళకి ఇంకొక ఉపాధి లేక వచ్చిన వాళ్ళు, మోసంతో, మాయతోటి ఆ ఊబిలోకి దింపిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా వచ్చారు. దానికి మధ్యలో ఉండే పెంపులు కావచ్చు, లేకపోతే మగవాళ్ళ
వికృతమైన కోరికలు తీర్చుకోవటానికి కానీ ఆడవాళ్ళు బలైపోయిన సంగతి అలా అక్కడ చూసాం. మరి ఇక్కడ అబ్బాయిలు ఇప్పుడు మేల్ ప్రాస్టిట్యూషన్ కూడా ఉంది. నేను విన్నాను మేడం, అది ఆన్లైన్లో ఏదో ఉంది. మరి మేల్ ప్రాస్టిట్యూషన్ ఉన్నప్పుడు ఈ మేల్ డేటింగ్ ఎందుకు ఉండదు? ఇప్పుడు మనకి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వచ్చేస్తున్నారు అమ్మాయిలు, వచ్చేసి ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉద్యోగాలు అవి చేస్తున్నారు. సాఫ్ట్వేర్ జాబ్ అనండి, లేకపోతే ఇంకోటనండి జాబులు చేస్తున్నారు. వాళ్ళని కనిపెట్టి నువ్వు పలానా వాళ్ళ అమ్మాయివి కదా, మీ ఇంట్లో వాళ్ళకి చెప్తాను ఉండని, కానీ ఈ అమ్మాయి అయినా సరే అమ్మ మా ఊరోళ్ళు కనిపించారు, మా ఇంట్లో చెప్పేస్తారు అని భయపడే అవకాశం లేకుండా నార్త్ అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అమ్మాయిలు నార్త్ వెళ్ళి పని చేసుకుంటున్నారు, చాలామంది వేరే దేశాలు వెళ్తున్నారు. ఎవరో ఎక్కడో ఏదో చేస్తే వాళ్ళు ఎందుకు భయపడతారు? చేయాలనుకున్నప్పుడు ఎందుకు భయపడతారు? ఎవరికి భయపడతారు? ఫస్ట్ కుటుంబ సభ్యులకు భయపడతారు, ఆ తర్వాతే సమాజం గురించి ఆలోచిస్తారు. ఈ సమాజం గురించి ఆలోచించారంటే ఈ సమాజంలో వాళ్ళు వెళ్ళి తల్లిదండ్రులకు చెప్తారేమనే భయం తప్పితే ఎవరేమనుకుంటే నాకేంటి అని అనుకుంటారా, అనుకోరా? ఖచ్చితంగా. అందుకని ఏంటంటే ఇవాళ మనం ఆలోచించాల్సింది, ఈ అమ్మాయిలకి ఒక తోడు లేకుండా, అంటే డబ్బులు పెట్టి మనుషులను కొనుక్కునే పరిస్థితి అమ్మాయిలకు వచ్చింది ఏంటి, ఇలా అమ్ముడయ్యే పరిస్థితి అబ్బాయిలకు వచ్చింది ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించాలి. అమ్మాయిలు ఏంటి ఇలా చేయడం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన అదేంటి, మన ఇదేంటి అంటే ఇక్కడ సమాధానాలు దొరకవు. ఓకే, ఎందుకు అమ్మాయిలు అబ్బాయిల స్నేహానికి డబ్బులు పెట్టి స్నేహాన్ని కొనుక్కుంటున్నారు అని ఆలోచిస్తే ఇవాళ ఎక్కడి వరకు వెళ్తున్నామంటే ఇండిపెండెంట్గా ఉండటం వేరు, ఇండివిజువల్గా ఉండటం వేరు. టూ మచ్ ఇండివిజువలైజేషన్ ఎక్కువైపోయింది. నేను నాకు నచ్చినట్లు ఉంటా, నన్ను ఎవరో నా వ్యక్తిగత జీవితంలోకి ఎవరో రాకూడదు, నన్ను ప్రశ్నించకూడదు ఎవరో. చాలామంది అబ్బాయిలు ఏమంటారు, ఇప్పుడు చాలామంది అబ్బాయిలు ఏమంటారు, పెళ్ళిడు వచ్చింది కదా పెళ్లి చేసుకో అంటే, అమ్మో వచ్చిన దగ్గర నుంచి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామంటే ఎంజాయ్ చేయనివ్వరు, టైంకి ఇంటికి రావాలంటారు, మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఇంక నేను ఎంజాయ్ చేసేది ఎక్కడ, ఇంక పెళ్ళి అయిందంటే ఇంక నా జీవితం అయిపోయినట్టే, ఇట్లాంటి జోకులు వేసుకుంటే ఇప్పుడు బ్యాచులర్ పార్టీ పెట్టుకొని బ్యాచులర్ పార్టీలో పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు వీడిని ఓదారుస్తుంటారు. అరే నీ జీవితం ఇక రేపటి నుంచి అయిపోయిందిరా, నీకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు అన్నీ పోతున్నాయిరా అని మాట్లాడుకుంటారు కదా. మరి అమ్మాయిలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు ఇప్పుడు. నాకు ఒక పర్మనెంట్ బాయ్ ఫ్రెండ్ ఉంటే, ఒక డేట్లో ఉంటే నా మీద ఒక హక్కు అధికారం చూపిస్తారు వాళ్ళు. అదే ఈ కాఫీ తాగటానికి వచ్చిన వాడైతే నా మీద ఏ హక్కు అధికారం చూపించడు. ఆ ఉన్న కాసేపు నువ్వు అందంగా ఉంటావు అంటాడు, నీ మాటలు చాలా బాగున్నాయి అంటాడు, లేదు అనుకుంటే నువ్వేదన్నా చెప్తే వాడు వింటాడు, ఎందుకంటే వాడికి పని పాట ఉండదు కాబట్టి. నువ్వేదో పని చేస్తేనే కదా నీకు డబ్బులు వస్తాయి. నువ్వు దీనికి డబ్బులు ఖర్చు పెట్టగలుగుతున్నావు అంటే నువ్వేదో ఒక ఉద్యోగం వ్యాపారమో చేస్తేనే కదా నీకు డబ్బులు వచ్చేది. మరి ఈ డబ్బులు వచ్చినప్పుడు ఇంకా వాడు ఏమి ప్రశ్నించరు కదా ఈ అమ్మాయిని. అంటే అంతవరకు సాగిపోతే ఓకే, ఇంకా ఎక్స్టెంట్కి వెళ్ళిన దగ్గర ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. అది అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్తారు, అది అయిపోయిన తర్వాత పబ్కి కలిసి వెళ్తారు, అది అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్తారు, ఇవన్నీ అవుతాయి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి సైబర్ నేరాలకు దారితీస్తున్నాయి. అందుకు వచ్చింది ఇప్పుడు బయటికి ఈ స్టోరీ. సైబర్ నేరాలకు ఎట్లా పాల్పడుతున్నారు అంటే, ఇప్పుడు ఈ వచ్చిన అబ్బాయిలందరూ మంచి అబ్బాయిలే ఉండాలని లేదు కదా. ఇప్పుడు ఇద్దరు కూర్చున్నప్పుడు నువ్వు అతని బుద్ధి సరైంది కాకపోతే ఏమరపాటులో ఉన్నప్పుడు ఓ ఫోటో క్లిక్ చేశాడు అనుకోండి, పెద్ద కష్టమేం కాదు ఇవాళ ఉన్న టెక్నాలజీకి. లేదు నువ్వు అటు వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు నువ్వు తాగే దాంట్లో ఏదైనా కలపచ్చు, ఆ తర్వాత మీ ఇద్దరు నిన్ను అతను ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, నీకు ఏదైనా జరగవచ్చు. అట్లాగే ఉన్న చనువును బట్టి నీ దగ్గర అప్పు తీసుకోవచ్చు, డబ్బులు నిన్ను మోసం చేయొచ్చు, లేదు ఇలా పరిచయం అయ్యి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయొచ్చు. అలాగే ఈ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర నీకు సంబంధించినవి అని బ్లాక్మెయిల్ చేశాడు అనుకోండి రేపొద్దున. అందుకోసం అని చెప్పి ఇలాంటి కేసులు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి అమ్మాయిలు జాగ్రత్త అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది, అది జరిగింది. అందుకని ఏది ఏమైనా సరే ఒక మనుషులు వాళ్ళకి నమ్మకమైన వాళ్ళని, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మాలి కనీసం. అలాంటి ఇప్పుడు ఆ నలుగురు అనే సినిమా వచ్చింది. నీ కోసం అనేది ఒక నలుగురు లేకపోతే గంటకింత ఇస్తాను అంటేనే వచ్చే అబ్బాయి కాకుండా నీకు ఇంకో అమ్మాయి
స్నేహం. లేదా ఇంకో అబ్బాయి అయినా జస్ట్ స్నేహంగా ఉండేవాళ్ళు ఉండరా? డబ్బులు ఇస్తేనే వస్తాను అనేవాళ్ళు నీతో నీ రేపొద్దున్న నీ రక్షణకే ఏమైనా ప్రాబ్లం అయితే. అందుకని నేనేం చెప్తా అంటే దీనికి సింపుల్ సొల్యూషను, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ పక్కనున్న వాళ్ళని, మీ స్నేహితులు అనబడే వాళ్ళని కూడా కాస్త ప్రేమించండి. వాళ్ళ మాటలకు మీరు విలువ ఇవ్వండి, మీ మాటలకు వాళ్ళు విలువిస్తారు. అలా ఆడ స్నేహాలు ఉండొచ్చు, మగ స్నేహాలు ఉండొచ్చు, అదేం పెద్ద తప్పైన విషయం కాదు. సరే నాకు అసలు ఈ మనుషులతోనే వద్దు అనేంత పరిస్థితి వచ్చింది అనుకోండి, ఒక కుక్కను పెంచుకోండి. అదైతే చాలా చాలా ప్రేమనిస్తుంది, ఒక సోల్ లాగా ఉంటుంది, పక్కన ఉంటుంది. 4 మొక్కలు పెంచుకోండి. అసలు వీటన్నిటి మించి చదువుకోండి, కాస్త చదువుకోవటం నేర్చుకోండి. చదువు అంటే వీళ్ళు MBAలు ఆ డిగ్రీలు కాదు, కాస్త సాహిత్యం ఏదన్నా చదువుకోండి, డిక్షనరీలో ఏదో ఒకటి. అసలు వీటన్నిటిని మించి ఇవాళ మగపిల్లలు ఎంత పెళ్ళంటే భయపడుతున్నారు. ఈ మధ్య ప్రతి వాళ్ళు ఈ జోకులు వేసేస్తున్నారు, అమ్మో మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి తోసేస్తారు, డబ్బాల్లో పెట్టేస్తారు, కుక్కర్లో పెట్టేస్తారు, ఇట్టా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ వదిలేయండి. ఎవరైనా సరే అందరూ అలా ఉండరు, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు, అటు ఉంటారు ఇటు ఉంటారు. తరతరాలుగా ఆడవాళ్ళని ఆ విధంగా కిరసనాయిల డబ్బాయిలకో లేకపోతే కోపం వస్తే లాగి 4 పీకితే తగలరాని చోట తగిలి చచ్చిపోవటము, లేకపోతే చంపి ఉరేయటము ఎన్నో చేశారు కదా. ఎన్ని చూసాం మనం. ఇవన్నీ కేసులు ఈ మధ్య చూస్తున్నాం, కానీ రివర్స్ కేసులు అనాదిగా చూస్తున్నాం కదా. మరి అంత జరిగే రోజుల్లో కూడా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, ధైర్యంగా చేసుకున్నారు. అట్లాగే ఆ ధైర్యం మగపిల్లలకి రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆడపిల్లలు కూడా మీకు ఒక స్నేహం కావాలనుకోవటం తప్పులేదు, కానీ దాన్ని ఈ డేటింగుల పేరుతోటి మీరు నష్టపోయేలాగా మీరు పెళ్లి చేసుకోండి కావాలనుకుంటే. లేదు మిమ్మల్ని మీతో మీరు స్నేహంగా ఉండండి, అంతేగాని ఇలా వీటిల్లో వచ్చేవాళ్ళు ఇప్పుడు మనం ఎన్ని చూడలేదండి. డేటింగ్ యాప్ల్లో వచ్చి ప్రేమలో పడ్డవాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏది తప్పు కాదు, కాకపోతే ఈ గంటకింత అని ఒక కొలతలు వేసుకొని రేటింగ్ పెడతారు. ఆ రేట్లు, ఆ కొలతల ప్రేమ, ఆ కొలతల స్నేహం, ఆ కొలతల మాటలు ఎంతవరకు కరెక్టు అని ఆలోచించుకోవాలి. పైగా ఇవాళ ఉన్న సోషల్ మీడియా దుష్ఫలితాల్లో వీటిల్లో మీరు ఇంకాస్త స్నేహం కోసం వెళ్తే ఏదో అంటారు చూడండి, గాలికి పోయే కంప వచ్చి మీద పడింది అన్నట్లు చేసుకోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.